ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మరి గమనించండి, ఈ నూతన సంవత్సరంలో మొదటిగా ఈ నెలలో అనాథ పిల్లలకు, అలాగే రోడ్ల మీద ఉండేవారికి మనం భోజనాలు పెట్టబోతూ ఉన్నాం. ఈ మంచి కార్యక్రమం నిమిత్తం ప్రార్థించండి. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 22వ వచనము. ఆయన తన దూతనంపించి సింహములు నాకు ఏ హానియు చెయ్యకుండా వాటి నోళ్ళు మూయించెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు నిన్ను రక్షించడానికి, నిన్ను విడిపించడానికి, నీ చుట్టూ ఉన్న భయంకరమైన ఇబ్బందులు తొలగించడానికి దేవుడు తన దూతను పంపించబోతూ ఉన్నారు. ఆమేన్. కొన్నిసార్లు చాలామంది అనుకుంటారు, దేవదూత అంటే ఆకాశంలోంచి వస్తుందా అని. కానీ గుర్తుపెట్టుకోవాలి, నీ జీవితంలో ఉన్న శ్రమను తొలగించడానికి ఆయన ఏదో ఒక రూపంలో సహాయాన్ని పంపిస్తారు. అది నీకు ఎలా అందాలో దేవుని చిత్తానుసారంగా నీకు అందుద్ది. ఆమేన్. ఆనాడు దానియేలు జీవితంలో కూడా భయంకరమైన శోధన, సింహాల గుహలో అతన్ని పడవేసినప్పుడు దేవుడు దూతను పంపించి ఆ సింహాలు ఏమీ కూడా అతన్ని ముట్టకుండా వాటి నోళ్లు దేవుడు మూయించాడు. ఈరోజు ఒక ఆరోగ్యపరమైన సమస్యలో నీవు ఉంటే దేవుడు తన దూతను పంపించి ఆ అనారోగ్యాన్ని నోరు మూయిస్తాడు. అప్పు బాధల్లో నీవు ఉంటే దేవుడు తన దూతను ఏదో రూపంలో పంపించి ఆ శ్రమలు, అప్పు బాధలు దేవుడు నీకు దూరపరుస్తాడు. ఏ విధమైన శ్రమ నీ జీవితంలో ఉన్నా దేవుడు ఖచ్చితంగా తన దూతను ఏదో ఒక రూపంలో నీ వద్దకు పంపిస్తారు. మరి ఎలా జరుగుద్ది పాస్టర్ గారు? నా జీవితంలో నేను ఎలా సహాయాన్ని పొందుకోగలంటే ఒకే ఒక్క మాటను గమనించాలి. ఇక్కడ దానియేలు ఆ రాజుతో చెప్తాడు, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడి తిని గనుక అంటాడు. ఈరోజు నీవైనా నేనైనా దేవుని దృష్టికి ఎలా బ్రతకాలో తెలుసా? నిర్దోషిగా బ్రతకాలి. ఈ 2026 సంవత్సరంలో నువ్వు అడుగుపెట్టావు. ప్రతిరోజు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి మనం బ్రతకాలి. ఎప్పుడైతే నీ జీవితంలో అటువంటి తీర్మానం తీసుకుని నేను ఈ పాపము చెయ్యను, నేను ఈ పొరపాటు చెయ్యను, 2025లో గతించిపోయినవన్నీ కూడా నేను నా దేవునికి మాటిచ్చాను గనక ఇదిగో నా దేవునికి ఎదుట నేను పరిశుద్ధంగా నీతిగా బతుకుతానని నువ్వు తీర్మానం చేసుకుని గనక ఆయన కొరకు నువ్వు నిలబడితే నువ్వు ఉన్న చోటనే దేవుడు నిన్ను వర్ధిల్లింపజేస్తాడు ఆయన. ఆమేన్. నువ్వు అనుకుంటున్నావేమో, ప్రభువా ఎప్పుడు మారతారు మా వాళ్ళు, ప్రభువా ఎప్పుడు ఇవన్నీ అని అనుకుంటున్నావు, కానీ నా దేవుడు ఒక్క చిటికలో చేయగలడు నీ పట్ల. హల్లెలూయా. అందుకనే దేవుడు చెప్తున్నాడు, నేను దూతను పంపించి ఆనాడు ఆ భయంకరమైన సింహాల నుంచి దానియేలును బయటకు రప్పించినట్టుగా ఇదిగో దేవుడు తన సహాయాన్ని నీకు దగ్గరికి పంపించబోతూ ఉన్నాడు. నువ్వు విడుదల పొందుకోబోతున్నావు కొన్ని విషయాల్లో. నీ కుటుంబము గొప్ప ఆదరణ, దేవుని యొక్క ఆదరణను నోచుకోబోతూ ఉంది. ఈరోజు నువ్వు ఎక్కడి నుంచి ఈ వాగ్దానాన్ని వింటూ ఉన్నావో ప్రియ దేవుని బిడ్డ, దేవుని మీద నమ్మకం ఉంచు. విశ్వాసంతో అడుగులు ముందుకు పోయి అపనమ్మికను నీ నుంచి తీసివేసేయి. దేవుడు నాతో మాట్లాడారు, ఆయన వాగ్దానాన్ని ఈ రోజు నేను చేతపట్టుకున్నానని విశ్వాసంతో ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ఈరోజు నువ్వు ప్రార్థించు. యేసు నామంలో ఈ వాగ్దానము నీ పట్ల నెరవేరబోతుంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.